శ్రీరామచంద్రశ్రితపారిజాతః సమస్తకళ్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహచంచరీకः నిరంతరం మంగళమాతనోతు. మంగళాలకి మూలమైనటువంటి భగవంతుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడి అనుమతితో సవనరక్ష కోసం బయలుదేరి తన తమ్ముణ్ణి తన భక్తిలో గురువు ద్వారా సిద్ధుణ్ణి చేసి ఆ తర్వాత తాను ప్రయాణించే మార్గమంతా వెన్నెలలు విరియిస్తూ రామచంద్రుడు అనిపిస్తూ తాటక సంహారం కావించాడు. మరి వీరిరువురు రాజకుమారులు కదా, వారు అయోధ్యానగర వైభవాన్నంతా విడిచిపెట్టి అడవులు దారి పెట్టారు. మరి వాళ్ళ యోగక్షేమాలన్నీ విచారించకపోతే దశరథ మహారాజు పుత్రవాత్సల్యం మిన్నుముట్టింది. అతనికి బెంగ, అతనికి భయం ఏమిటంటే ఈ ఋషులు రకరకాలైనటువంటి భావాలతో ఉంటారు. వాళ్ళు ఏ కోపం చూపించినా ఏ భావం చూపించినా వీళ్ళు తట్టుకుంటారో లేదో అనే భావం ప్రతి తండ్రికి ఉండే మనస్తత్వం. విశ్వామిత్రుడు అదేం లేకుండా తండ్రి కన్నా ఎక్కువగా దశరథుడికి పేరు తెప్పించే రాముని యొక్క ఘనకార్యాలు చేయించడానికి ప్రథమంగా తాటక సంహారం చేయించాడు. తాటకా ప్రాణపథ నిరాఘాటమూర్తి కోటి మారీచధునన బాహాట శక్తి క్షుద్ర దైతేయ కోటి సంస్ఫోట భయదా అన్నారు మునులంతా. నేను ఈ అన్న మాటలు విశ్వనాథ సత్యనారాయణ గారి మాటలు. నాకు ఒక రకంగా ఈ రామ కళావీణ ప్రేరణ విశ్వనాథ సత్యనారాయణ గారి పద్యం వల్ల కలిగిందని ఈ సిరీస్ యొక్క మొదల్లో చెప్పడం జరిగింది. నా కావ్యానికి శ్రీరామ కళావీణ అనే పేరు పెట్టడంలో కూడా విశ్వనాథ సత్యనారాయణ గారిదే స్ఫూర్తి. తాటకని సంహరించడంలో దిట్టవి, అనేకమైనటువంటి రాక్షసుల్ని సంహరించడంలో నా అస్త్ర విద్యల వల్ల సఫలుడు అవుతావు, కోటి మంది మారీచుల్ని సంహరించగల సమర్థుడు అవబోతున్నావు అంటే ఈవేళ విశ్వామిత్రుడు సుప్రభాతం పలికి ఆ సుప్రభాత పద్యంతో రామలక్ష్మణులు మేల్కొన్నాక మారీచ సంహారం జరగబోతోంది. కోటి మంది మారీచుల్ని సంహరించగల సమర్థుడివి నువ్వు అని విశ్వామిత్రుడు చేసిన ప్రశంసగా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఇది మళ్ళీ ఈ పద్యం ప్రస్తావన మళ్ళీ శివధనుర్భంగ ఘట్టంలో వివరంగా వస్తుంది. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారిని మరోమారు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు తన యజ్ఞాన్ని రక్షణ చేసి మునులందరికీ ప్రశాంతత చేకూర్చి తను తపస్సు చేసే తను రాక్షసులతో యుద్ధం చేసే చోటు, యజ్ఞం జరిగే చోటు సిద్ధాశ్రమం అనిపిస్తాడు మరోమారు. వామనావతారంలో వామనుడిగా బలి దగ్గర ప్రవేశించినప్పుడు ఇతని పూర్వావతారంలో అది సిద్ధాశ్రమం అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ సిద్ధాశ్రమమే మరొక అవతారంలో రాముడికి మరొక జన్మలో మరొక వామనుడు అవతరించాడనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ వామనమూర్తిని, రాక్షస సంహారకర్తని నా సీసపద్యంలో తెలుగువారికి సీసమన్నా, కందమన్నా, ఆటవెలది అన్నా, తేటగీత అన్నా ప్రాణం. నేను ఎంఏలో ఎలెక్టివ్ సబ్జెక్ట్లో శ్రీనాథుణ్ణి స్పెషల్గా తీసుకున్నాను కాబట్టి నాకు అభిమాన కవి కాబట్టి శ్రీనాథుడు అభిమానించింది సీసపద్య ఛందస్సు కాబట్టి ఆ సీసపద్యంలో ప్రశంసిస్తున్నాడు. ఇది కౌసల్య సుప్రజారామకి మరొక రూపం. ఘనభుజ శక్తి దిక్తటులను క్రమంగా అసురవీరుల గెలువ అధిపాలెమ్ము మౌనానముదితమౌ మునిపాళి మెచ్చంగ సవన రక్షణ సేయ స్వామీలెమ్ము పతిత పావనుడవై పరమార్థమును దెల్ప
పరమదైవమనీవు పరగలెమ్ము శృంగారమూర్తివై సిరికన్నులందోపా శ్రీహరిలేవయ్య సిద్ధి కలుగు కోదండపాణివై కొండంతాండవై దీక్షభూని ధనుజమర్దనము సేయ విశ్వమెంతయుమెచ్చు వినయాధికుడవైన వేదవేద్య వీరరాఘవాలెమ్ము దశరథాత్మజ దివ్య కోదండపాణి అండదండలు నీవయ్యై అవధరింప విశ్వవిఖ్యాత విస్తార వినయశీల వేద వేదాంత వేద్య సద్వినుత రామా వేద వేదాంత వేద్య సద్వినుత రామా. ఈ పద్యం నాకు నిజంగా నేను ఆనందంతో ఒక మాట అంటున్నాను. ఈ మధ్యనే గతించిన మా సీతారామ శాస్త్రి స్వర్గలోకంలో బృహస్పతికి తన కవితలు పంచడానికి వెళ్ళాడు. అతను నా మిత్రుడు. అతన్ని తలపులోనికి తెచ్చుకుని ఆ మధుర భావంతో ఈ పద్యంలో ఉన్న భావం ఒకసారి చెప్తాను. రాముడు అధిపుడు. అధిపుడు అంటే దేనికైనా సమర్థుడైన రాజు. అతడు రాక్షస వీరులను గెలవడానికి తన యొక్క భుజశక్తి చాటుతూ ఆ భుజశక్తి రాక్షసుల్ని సంహరించడంతో ప్రపంచమంతా వ్యాపించేటట్టుగా నువ్వు లేవయ్యా రామచంద్ర అని ఘనభుజశక్తి దిక్తెటలను క్రమంగా అసుర వీరుల గెలువ అధిపాలెమ్ము అన్నాడు. ఇక వేదమంత్రాలన్నీ చదువుతూ ఉంటారు మునులు. ఉత్తేజపూరితమైనటువంటి కేకలు వేస్తూ సంహారం చేసే అవకాశం కాదు. బాణాలు ప్రశాంతంగా లక్ష్యస్థితితో ప్రయోగించడమే చేయాలి. అందుకే నీవు సవనరక్షణ ఎవరి కోసం చేస్తున్నావంటే మౌనాన ముదితమవు మునిపాడి మెచ్చంగా. చుట్టూ రామలక్ష్మణులు యజ్ఞవేదిక పైన ఒక బాణాల వంతెన కట్టేసి మునులందరికీ హాయిగా ఉండేటట్టుగా చేశారు. వాళ్ళందరూ మౌనంగా ఉండి యజ్ఞం పని చేసుకుంటున్నారు. ఆ మౌనంలోనే వేదమంత్రాలు జపిస్తూ అప్పుడప్పుడు వేదస్వరూపుడైనటువంటి రామచంద్రుడిని కూడా వీరోచిత మూర్తిని చూస్తున్నాడు. ఇది భావం. మౌనాన ముదితమవు మునిపాళి మెచ్చంగా సవనరక్షణ సేయ స్వామి లెమ్ము. ఓ రామస్వామి, విశ్వామిత్రుడేమిటి శిష్యుణ్ణి ఓ రామ, ఓ వత్స అనేదో పిలవాలి. స్వామి అంటున్నాడు అంటే ఇప్పుడు సాక్షాత్తు అవతారమూర్తి అనేటువంటి విష్ణుమూర్తి యజ్ఞరక్షణ కోసం అవతరించి ఆ కార్యం నిర్విఘ్నంగా చేసే క్షత్రియ కులంలో పుట్టాడు కాబట్టి అతడు స్వామి అయ్యాడు. స్వామి అంటే అందరినీ కాపాడేటటువంటి యజమాని అని అర్థం. స్వామి అయ్యప్ప అని కూడా అంటూ ఉంటాం. స్వామి దైవవాచకం కూడా. సవనరక్షణ సేయ స్వామి లెమ్ము. ఇక శేషపద్యం యొక్క 3వ లైన్లో రాముడైతే తాను భగవంతునని ఎప్పుడూ అనుకోలేదు, కానీ విశ్వామిత్రుడు పరమదైవమా నీవు పరగలెమ్ము అన్నాడు. ఇది రాబోయే కథని సూచిస్తున్నాడు. రాముడికే తెలియదు అంతవరకు. తెలియదు అనుకుంటే మానవమూర్తి కాబట్టి, మాయామానుష విగ్రహుడు కాబట్టి, నీవు త్వరలో పతిత అయినటువంటి గౌతమాశ్రమంలో మగ్గుతున్నటువంటి అహల్యని పావనుని చేసి నీ అవతార పరమార్థాన్ని మునులకు తెలియజేస్తావు, గౌతమునికి తెలియజేస్తావు. అందువల్ల నీవు పరమదైవమవు అని సంబోధించాడు. రాముడు లక్ష్మణుడు నిద్ర మేల్కొంటూ కళ్ళు నులుకుంటూ గురువుగారు ఏదో లేపుతున్నట్టున్నారు అనుకున్నారు తప్పించి మరో రకంగా వాళ్ళకి ఏ ఫీలింగు లేదు. వాళ్ళు బాలరాముడు బాలలక్ష్మణుడే. పతిత పావనుడవై పరమార్థమును తెల్ప పరమదైవమా నీవు పరగలెమ్ము. ఇక రాబోయే సీతా కళ్యాణాన్ని కూడా మంగళమూర్తి అనేటువంటి రామచంద్రుడికి సూచిస్తున్నాడు. ఇప్పుడు రాముడిని ఎంతవరకు అధిప స్వామి పరమదైవమా అన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు శ్రీ కలిపాడు. శ్రీహరి, శ్రీ అంటే సీత, శ్రీ అంటే లక్ష్మి, శ్రీహరి అంటే సీతతో కూడిన హరివవుతావు నువ్వు. ఆమెకు శృంగారమూర్తిగా తోచుతావు. ఇప్పుడు మాకందరికీ కూడా యజ్ఞాన్ని కాపాడే వీరమూర్తిత్వం చూపిస్తున్నావు. ఇక మీదట సీతకు కళ్యాణరాముడివై శృంగారమూర్తిగా కనిపిస్తావు. నీకు శివధనుర్భంగ సిద్ధి కూడా కలుగుతుంది అని కూడా దీవించేస్తున్నాడు. ఒక్కసారి మనం పాత కథ తలుచుకుంటే అయోధ్యపురి ప్రజలందరూ కూడా అయోధ్య రాముడు విశ్వామిత్రుడు వెంట కదులుతూ ఉంటే కలిమి అతని కనులగలదు, కలిమి అతని నడకగలదు, కలుముల రేడవున అతడు కలిమిగొనగా నవ్వురమే అని. అయోధ్యపురి ప్రజలందరే సీతాదేవిని వరిస్తామని చెప్పేశారు. అంత ప్రీతిపాత్రుడు. నువ్వు కళ్యాణమూర్తివే వస్తావని అయోధ్యపురి ప్రజల కోరిక కూడా. ఆ కోరిక సిద్ధించేటట్టుగా నీకు కళ్యాణ సిద్ధి కూడా కలుగుతుంది అని దీవించాడు విశ్వామిత్రుడు. ఇక నీవు కోదండపాణివి. కోదండం అంటే ధనుస్సు. కోదండపాణివై కొండంత అండవై. ఇక నిన్ను ఎవరు భావించినా, శరణాగతులు భావించినా, రాక్షసులే శరణాగతులై ప్రార్థించినా, శబరి లాంటి మునులొచ్చినా, ఇంకా నిన్ను ప్రార్థించి దరిచేరిన విభీషణుడు లాంటి వాళ్ళైనా, సుగ్రీవుడు లాంటి వాళ్ళైనా, చిన్న ఉడుతైనా అందరికీ నువ్వు కొండంత అండవవుతావు. ఇది కూడా రాబోయే కథను సూచించే విశ్వామిత్రుడి యొక్క భవిష్యద్ద్రష్టు లక్షణం చెప్తున్నాడు. కోదండపాణివై కొండంత అండవై దీక్షభూని ధనుజమర్దనము సేయ విశ్వమెంతయో మెచ్చు వినయాధికుడవైన వేదవేద్య వీరరాఘవాలెమ్ము. ఈ కాలంలో పిల్లల్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లు వేసి మార్కుల్లో ఫస్ట్ క్లాస్ వస్తే 99% ఫస్ట్ క్లాస్ అంటారు. కానీ రాముడు ఎందులో అధికుడు తెలిసిన? వినయాధికుడు. విద్య వల్ల వినయం కలగాలి. విద్యా దదాతి వినయం వినయాతి యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం. విద్య పారమార్థికమైన సుఖం కలిగిస్తుంది. మధ్యలో ఇవన్నీ మెట్లు. విద్య వినయం ఇస్తేనే అసలైన సుఖం దక్కుతుంది. విశ్వమెంతయో మెచ్చు వినయాధికుడవైన, అటువంటి వినయంలో రాముణ్ణి మించినవాడు లేడు. ఎంచేతంటే తన పొగడ్తని పట్టించుకోడు. తను అడవులకు వెళ్ళమని కైక చెప్పినా హర్ట్ అవ్వడు. తన తండ్రి బాధపడుతున్నా సరే వినయంతో నమస్కారం చేసి నేను క్షేమంగా వెళ్ళొస్తాను, నీ ధర్మం నువ్వు నిర్వర్తించిన తండ్రికి వినయంగా చెప్తాడు. అన్ని రకాలుగా కూడా వినయంలో అధికుడు. ఈ వినయాధికుడు అనే బిరుదు ఎవరిచ్చింది? విశ్వామిత్రుడిచ్చాడు. ఆ వినయాధికత వల్ల రాముడు ఎటువంటి వాడయ్యాడు? విశ్వం ఎంతయో మెచ్చు వినయాధికుడవైన. రాముడిలో ఉన్న ప్రధాన లక్షణం వినయం. ఆ వినయం వల్లే కుటుంబ జీవనం అందరికీ రాముడు ఆదర్శమయ్యాడు. విశ్వమెంతయో మెచ్చు వినయాధికుడవైన వేదవేద్య. అటువంటి వినయాధికుడవైన నిన్ను వేదాలు చెబుతున్నాయి, వేదాలు పాడుతున్నాయి. ఇప్పుడు ఈ మునులంతా స్తోత్రం చేసే వేదగానం అంతా నీకోసమేనయ్యా వీరరాఘవ లెమ్ము. దశరథాత్మజా దివ్య కోదండపాణి అండదండలు నీవయై అవధరింప విశ్వవిఖ్యాత విస్తార వినయశీల వేద వేదాంత వేద్య సద్వినుత రామ. ఒక మంచివాడిని మెచ్చుకునేటప్పుడు పునరుక్తి అయినా పర్వాలేదు. ఇందాక వినయాధికుడు అన్నాడు, విశ్వమెంతో మెచ్చు వినయాధికుడు అన్నాడు. మళ్ళీ అదే మాట విశ్వవిఖ్యాత విస్తార వినయశీల అని మరోమారు అంటున్నాడు. వేద వేదాంత వేద్య సద్వినుత రామ. ఇది కౌసల్య సుప్రజారామకి నా వివృతి. ఇక రాక్షసులు వస్తున్నారు. ఎలా వస్తున్నారు? చెలువుగా నడిచే సవన కార్యమును చిందరవందరసేయగవచ్చిరి మదమోహితుల మారీచ సుబాహులు మట్టు పెట్టగా పట్టెను వింటిని మానవహితమౌ మహితయాగమును రాక్షసమాయలలోనుగాకను రక్షణ సేయగ పూనెను రాముడు రక్షణ కవచమునమ్ములబన్నెను యాగవేదికను యుక్తముగాగను చిమురెత్తురుల రక్తమాంసముల కురిసే పలాసుల నడ్డగించుటకు. ఇతను ప్రవేశించింది సిద్ధాశ్రమం.
ఆ సిద్ధాశ్రమంలో పూర్వజన్మలో వామనుడి రూపంలో సిద్ధి పొంది త్రివిక్రముడిగా విజృంభించాడు. ఇప్పుడు మారీచ సుబాహుల్ని సంహరించడానికి మళ్ళీ అదే సిద్ధాశ్రమంలో మానవహితం కోసం జరిగేటటువంటి యాగంలో తన పూర్వజన్మలో ఉన్న ఆ స్థలంలోనే రాక్షస సంహారం చేశాడు. అప్పుడు దేవతల్ని రక్షించడం కోసం బలిని అణిచాడు. ఇప్పుడు మునులకు తాపకారణమైనటువంటి మునుల యొక్క యజ్ఞాల్ని పాడు చేసేటటువంటి మారీచ సుబాహుల్ని సంహరించడానికి రక్షణ కవచము అమ్ముల పన్నెను. వాళ్ళు యజ్ఞం చేసే స్థలం అంతా కూడా చీము నెత్తురులు పోసేస్తున్నారు. వాళ్ళకి ఉచ్చం నీచం ఏమీ తెలియదు. మడిబట్టతో ఉన్న అమ్మ పొరపాటునొచ్చి గబుక్కును ముట్టేసుకునే దుర్మార్గుడిలాగా వీళ్ళు ఆ యజ్ఞాన్ని పాడు చేసే రాక్షసులు. యాగవేదికను యుక్తము కాగను చీమునెత్తురుల రక్తమాంసముల కురిసే పలాసుల నడ్డగించుటకు రక్షణ కవచము అమ్ముల పన్నెను. ముందు వాళ్ళ వల్ల యజ్ఞానికి డిస్టర్బెన్స్ కలగకూడదు కాబట్టి ఆ రక్తమాంసాల వల్ల యజ్ఞవేదిక పాడవకుండా రక్షణ కవచం తన బాణంతో కట్టేశాడు. మరి అలా అడ్డగిస్తూ ఉంటే ఊరుకుంటారా? ఇదేమిటి మనం పోస్తున్న చెవినెత్తులకి అడ్డొస్తోంది ఈ అమ్ములు అని మరీ విజృంభించారు వాళ్ళు. అడ్డగించుకొలది ఉద్ధతి నుందెడి, అది రాక్షస లక్షణం. నువ్వు చెడ్డ పని చేయొద్దురా అంటున్న కొలది ఆ పని వాడు అదే పనిగా చేస్తూ ఉంటాడు. అదే వాడి చావుకు కారణం అవుతుంది. రావణాసుడు చేసిన పని అదే, రావణాసుడు యొక్క అనుచరులు చేసే పని అదే. అడ్డగించుకొలది ఉద్ధతి నుందెడి దుష్టధనుజ వృత్తి మాన్పగాను అమ్ము వింట గూర్చి అసుర సంరంభమున్ త్రుటిలోన దునిమెను తుంటరుల గూల్చెను. ఇది యజ్ఞం జరిగే సమయం కాబట్టి ఆ రాక్షసుల్ని ప్రధానంగా తుంటరులు అన్నాం. శిశువుల్ని చంపేవాడిని ఆతతాయిలు అంటారు. అశ్వత్థామ శిశుహంతకుడు, ఆకతాయి పనులు చేయకంటూ ఉంటారు. అలాంటి మాటే ఈ తుంటరులు అనేది కూడా. త్రుటిలోన దునిమెను తుంటరుల గూల్చెను మారీచున ఆహతిని మరి దౌదరిమెను సుబాహు సుడిదెబ్బ అని త్రెళ్ళజేసెను. ఎందుకో ఈ మారీచుడు కొంచెం భయపడ్డాడో ఏమో, భయం కనిపించిందో ఏమిటో అతని మొహంలో. వీడిని చంపకూడదు అనుకుని రామచంద్రుడు వీడి పని తర్వాత చూస్తానని దూరంగా పడేశాడు. ఆ దెబ్బ వాడు మళ్ళీ మర్చిపోలేదు. ఆ దెబ్బే రావణుడికి బుద్ధి చెప్పేటట్టు చేసింది. అలా రావణుడికి బుద్ధి చెప్పడం కోసమా అన్నట్టు మారీచుడిని దూరంగా తరిమేశాడు. ఎక్కడో సముద్రం అవతల పడ్డాడు. ఆ సముద్రం అవతల కాదు, దండకారణ్యం అవతల. సుబాహు సుడిదెబ్బ అని త్రెళ్ళజేశాను. వాడు చచ్చాడు. వాడిని బాణం యొక్క మర్మఘాతి అయిన దెబ్బతో చంపేశాడు. ఇక గురువు మళ్ళీ దీవెనలు ఇస్తున్నాడు. ఆహా, బలిమి గెలిచినావు బలయుతుల రక్కసుల మహిమనుందినావు మహితయాగముగాచి విద్య బుద్ధులంది విడ్డూరములు చేసి జగతి గొల్వ నిలుమి జనరంజనముతోడ అవని మురియ నీవు ఆర్తావనుడవగుము. ఇప్పుడు మళ్ళీ అతని కర్తవ్యం, కాబోయే కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, నీవు ఇక్కడ నీ బలంతో, నీ బలం కన్నా 1000 రెట్లు బలం ఉందని గర్వించేటటువంటి రక్కసులందరినీ చంపి మహిమ చూపించావు. నా వల్ల నీవు అతిబల కాకుండా అనేక అస్త్రాలన్నీ పొందావు. వివిధ దేవతలత యొక్క పేర్లతో ప్రయోగించబడే అస్త్రాలన్నీ పొందావు. ఇవన్నీ నువ్వు చేసే విడ్డూరాల కోసమే. నువ్వు ముందు మారీచ సంహారాది మారీచ సుబాహులను అణచడం అనేటటువంటి విడ్డూరాలు ముందు రాబోయే కాలంలో 14,000 మంది రాక్షసులను సంహరించడం లాంటి ఘనకార్యాలన్నీ చేయబోతావు. నీవి విడ్డూరాలన్నీ చేసి జనులందరినీ రంజింపచేస్తూ రామ అనే పేరు నిలబెట్టుకో. అంతేకాదయ్యా, ఇందాక చెప్పాను కదూ నిన్ను నిద్రలేపుతూ,
పతిత పావనుడవై పరమార్థమును తెల్ప పరమదైవమ నీవు పరగలెమ్ము. ఆ అహల్య శాప విమోచనం పొంది ఆమె తప్పు లేకపోయినా శిక్ష అనుభవించి ఆర్తితో ఉన్నటువంటి ఆ అహల్యను కాపాడి నీవు చేయవలసిన పని ముందు కానీ అవనిమురియ నీవు ఆర్తావనుడవగుము. అంటే ఇలా అనడంలో అక్కడ అహల్య అని పేరేం ఉచ్చరించలేదు. ఆర్తితో ఉన్న ఒక స్త్రీని కాపాడడానికి నువ్వు సిద్ధపడు అని దీవించాడు. అని గురువిచ్చిన దీవెనలందెను మిథిలకు నేగగ మంగళ రాముడు. అప్పుడే మంగళవాచకం చేరింది. తానేగు ఆధారి తళుకు మన చేసెను పాదపద్మము పరపి పులకితము చేసెను. ఇప్పుడు ఆ దారిలో ఏమిటి వెళ్తోంది? గంగకు పుట్టుకకు కారణమైనటువంటి విష్ణు పాదం వెళ్తోంది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము అన్నట్టుగా ఆ పాదపద్మాన్ని నీవు తను వెళ్ళే దారంతా ప్రసరింపచేస్తూ పూతయైన గంగా ప్రవాహానికి పుట్టుక కారణమైనట్టు తన పాదపద్మంతో పవిత్రం చేస్తూ మిథిలకు ప్రయాణం కట్టాడు. అవతరింపరయ్య రాముని అఖిల విద్యలకాశ్రితుని వినయ సంపన్నుని విజేతనతని గనగరండు